హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. ఇదిగోండి, ముందు వీడియోలో లెహంగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ కూడా పార్ట్ 1, 2లో ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఇది ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా కస్టమైజేషన్ చేయమని మేము తీసుకున్నాము. ఇది వచ్చేసి దుపట్టా అండి. ఇలా మొత్తం మనకి గాగ్రా కటింగ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అండి. ఇదిగోండి, నెట్ సాటిన్ లైనింగ్ ముందుగా ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫ్రంట్ కట్కి పార్ట్ ఇలా లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ డైమండ్ హోల్ నెక్ అని చెప్పాం కదా, ఇది 3 లైనింగ్స్ కాబట్టి మనం నెక్కి ఏది చేతి పనికి పెట్టుకోకుండాను ఫస్ట్ నెట్ సాటిన్ కలిపి అతికేసుకొని దానిపైన మనం లైనింగ్ ఏదైతే కరెక్ట్ కటింగ్ చేసుకున్నామో అది ఇలా వేసుకొని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది డైమండ్ షేప్ రావడానికి ఇలా ఒక టర్న్ స్క్రూ సహాయంతో కరెక్ట్గా నెక్ షేప్ తిరిగేలాగా ఇలా అయితే కనుక నేను చేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నెక్ మీద. ఇదిగోండి, నెక్ మీద కుట్టు వేసుకొని మొత్తం లైనింగ్ అంతా కూడాను అతుక్కుంటున్నాను. ఇలా మొత్తం అతికేసుకున్న దాన్ని బ్యాక్ పార్ట్ 2 వైపులా కూడాను బ్యాక్ ఓపెన్ కదండి బ్లౌజ్, అందువలన ఇది క్రాప్ టాప్ లాగా వేసుకోవచ్చు, నార్మల్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసి డైమండ్ షేప్ కదా, ఇలా మొత్తం అన్ని పార్ట్లు కూడా ముందు నెట్ సాటిన్ కొంచెం పెద్ద నెంబర్ పెట్టుకొని అటాచ్ చేసేసుకున్నాను. లైనింగ్ మనకి కరెక్ట్ కటింగ్ కాబట్టి ఇప్పుడు లైనింగ్ పెట్టుకొని నెక్ మీద కుట్టు వేసుకొని నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ మీద పై కుట్టు వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి లైనింగ్ క్లాత్ అనేది పైకి రాకుండా నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇలా నెక్ షేప్ వచ్చిన తర్వాత నెక్ మీద చివరి గంట ఇలా కుట్టు వేసుకుంటున్నాను. ఇదండి ఫ్రంట్ స్టార్ నెక్ షేప్. ఫ్రంట్ కట్కి ఇలా అతుకేసుకున్న తర్వాత లైనింగ్ మొత్తం కూడాను నీట్గా కటింగ్ చేసేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. కుట్టు మీద కుట్టు వేసుకొని దీనికైతే కనుక ఓవర్లాక్ చేసుకుంటాము, ఎందుకంటే కుచ్చుకోకుండా ఉండటం కోసం. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా వచ్చిందో. అలా ఉంటే కనుక ఫ్రంట్ రౌండ్గా మనకి నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం హుక్స్లు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి కదండి. బ్యాక్ నుంచి కుడివైపు వచ్చేసి హుక్స్లు పట్టి వస్తుంది, ఎడమ వైపు వచ్చేసి కాజాలు పట్టి వస్తుంది. సాటిన్ క్లాత్ మాత్రమే పెట్టుకున్నాను. నెట్ క్లాత్ పెట్టుకుంటే కనుక కన్నాలు పడిపోయి చిరిగిపోతుంది కాబట్టి ఇలా సాటిన్ క్లాత్ పెట్టుకొని కాజాలు పట్టి ఈ విధంగా పైకి మడుచుకుంటూ కుట్టు వేసుకున్నాను. హుక్స్ల పట్టికి ఇలా పై కుట్టు వేసుకుంటే పైకి లైనింగ్ క్లాత్ అనేది బయటికి మనకు రాకుండా కనబడకుండా ఉంటుంది. ఇలా హుక్స్ల పట్టి పైన ఇలా కుట్టు వేసేసుకొని నడుం బెల్ట్ మనం నార్మల్ జాకెట్కి వేసుకున్నట్టు ఇలా అటాచ్ చేసేసుకుంటే చూడండి, సమానంగా హుక్స్లు పట్టి గజలు పట్టి వచ్చినాయో లేదో చూసుకొని ఒకదానిపైన ఒకటి హోల్ నెక్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటే
బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ రెడీ అయిపోయింది కదండి. హ్యాండ్స్ కూడాను ముందు చెప్పినట్టుగానే సాటిన్ నెట్ అతికేసుకొని పైన లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసుకొని లైనింగ్ పైన ఇలా కుట్టు వేసుకుంటున్నాను. హ్యాండ్ కింద భాగం ఇలా లైనింగ్ కింద వైపుకి రాకుండా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్ పార్ట్ మొత్తం కూడాను అతికేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే లెహంగా బ్లౌజ్ ఉంది కదండి, దానికి హ్యాండ్స్ ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ వచ్చి కుట్టు మీద కుట్టు ఇలా ఒకే లైన్గా ఉండేలాగా వేసుకొని సైడ్ వచ్చేసి ఇది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ కాబట్టి సైడ్ కదలకుండా ఒక కుట్టు అయితే ఇలా వేసుకుంటున్నాను. హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి 9.5కి ఇలా మార్క్ చేసుకొని చంక దగ్గర ఎంత ఉందో చూసుకొని ఇలా అయితే కనుక సమానంగా మొత్తం మెజర్మెంట్ కొలతలు వేసేసుకొని కుట్టు వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్లు వేసుకొని ఒకదాని పక్కన ఒకటి 3 కుట్లు లైన్గా వేసేసుకుంటున్నాను. అన్ని కుట్లు వేసేసుకొని ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ అవుట్ఫిట్ అయితే కనుక ఇలా వచ్చిందండి. లుక్ అయితే కనుక చాలా బాగుంది. అలాగే కస్టమర్ కూడా వేసుకున్నారు. కరెక్ట్గా మెజర్మెంట్ సరిపడా సరిపోయింది. ఇలా బ్లౌజ్కి వచ్చేసి థ్రెడ్ హ్యాంగింగ్స్ ఇలా పెట్టేసుకున్నాను. సేమ్ అదే లెహంగాకి కూడాను కుచ్చు బై కుచ్చు ఇలా 3 కుచ్చుల్లాగా ఇలా పెట్టుకున్నాను. చూడండి బుట్టలాగా వచ్చింది కదా. క్యాన్ లంగా వేసాము, లెహంగాకి క్యాన్ అటాచ్ చేసాము కాబట్టి ఇలా బుట్టలాగా వచ్చింది. ఫ్రంట్ ప్రిన్స్ కట్ సూపర్గా ఉంది బ్లౌజ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.